సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీసాల ప్రసాద్ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీసాల ప్రసాద్ మాట్లాడుతూ తాను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సేవ చేసినప్పటికీ పార్టీ తనను టికెట్ ఇవ్వకుండా వేరే అభ్యర్థికి కేటాయించడం ద్వారా తీవ్రంగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 19వ వార్డు స్థానికుడిగా వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తినని తెలిపారు. డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వస్తువుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని పేర్కొంటూ తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ గడప గడపకు ప్రచార కార్యక్రమంలో మీసాల అపర్ణ, చెరుకు నాగమణి, చెరుకు రేణుక, దుపట్టి భద్రమ్మ, దుస్సా లక్ష్మి తదితరులు పాల్గొనగా వార్డు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు కూడా ప్రజలతో ఉన్నాను. అయినా కూడా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇస్తానని కొందరు నాకు మోసం చేశారు. తర్వాతకి అదేవిధంగా నాకు ఒక అర్ధగంట ఉందనంగా వేరే వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా నేను చేసిన కార్యక్రమాలు వాటిలో స్వచ్ఛంద సమస్యలు చేసినాను, అన్నదానాలు చేశాను. తర్వాతకి ఇంకోటి నేను ఎన్నో కార్యక్రమాలు పార్టీ కోసం కష్టపడి 2005 నుంచి ఇప్పటి మటుకు కూడా పార్టీలనే ఉన్నాక నాకు మోసం చేసినాక తర్వాత నేను రెబల్గా ఇండిపెండెంట్గా నేను బ్యాట్ గుర్తుకి నిలబడుతున్నాను. అందులో ఒకటి ప్రజలందరూ నన్ను నిలబడమని చెప్పారు. పోయినసారి ఓడిపోయాను ఆయన, ఈసారి కూడా నిలబడు, మిమ్మల్ని అందరూ నేను గెలిపించుకోనని చెప్పి జనాలంటేనే నేను ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకోటి ప్రజలందరూ నేను ప్రజల కోసం వాటిలో ఎన్నో పనులు చేశాను, స్వచ్ఛంద సంస్థలు చేశాను. తర్వాతకి అన్నదాన కార్యక్రమం చేశాను. తర్వాతకి ఇంకోటి పేద పిల్లలకి బుక్స్ కానీ పెన్నులు కానీ స్కూళ్ళల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాను. అప్పటికి కూడా నాకు గుర్తింపు లేక కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసి టికెట్ ఇవ్వకుండా పోటీ చేసినందుకు నేను ఇండిపెండెంట్గా బడిలో 19వ వార్డులో బడిలో ఉన్నానని కోరుతున్నాను. అందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతున్నాను. అందరికి ప్రజలు అదేవిధంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, నేను అందరు అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ నన్ను ఇండిపెండెంట్గా నేను నిలబడ్డా కాబట్టి అందరూ నన్ను అత్యధిక మెజారిటీతోటి గెలిపించమని కోరుతున్నాను. అందరు ఆశీస్సులు నాకు నిండుగా ఉన్నాయి. అందరూ నన్ను ప్రతి ఒక్కరు ఎవరు కూడా నీవు అంతకుముందు పోటీ చేసి ఓడిపోయినావు నాయన, ఈసారి నువ్వే గెలుస్తావని అందరూ అన్నారు. ప్రజలందరినీ వార్డు ప్రజలందరినీ పేరు పేరున నేను మీసాల ప్రసాద్ని నన్ను అత్యంత మెజార్టీతోటి బ్యాట్ గుర్తు 6వ నెంబర్ నా సీరియల్ అత్యంత మెజార్టీతోటి ప్రజలందరూ నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించమని ఈ అందరి వార్డు ప్రజలందరినీ కోరుతున్నానని నేను అందరికీ వార్డు మనిషిని నేను మా సొంత ఇక్కడి నుంచి మేము వార్డులో దాదాపు మేము పుట్టిన 34 సంవత్సరాలు వార్డులో ఉన్నాం. జనాలు కూడా 34 సంవత్సరాలు అందుబాటులో ఉంటున్నాను. అత్యంత మెజార్టీతోటి నన్ను జనాలను ఆదరిస్తారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. వార్డులో 19వ వార్డులో డ్రైనేజ్ సమస్య కానీ, నల్లాల కలెక్షన్లు కానీ, ఇంకోటి ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ అన్నీ ఉన్నాయి. నేను ఒకవేళ జనాలందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను అందులో ఒకటి ఇక్కడ భగత్ సింగ్ నగర్లో ఒక కమిటీ హాల్ లేదు. ఆ కమిటీ హాల్ కోసం కూడా నేను గవర్నమెంట్ తోటి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నేను గవర్నమెంట్తో కొట్లాడి ఆ కమిటీ హాల్ నిర్మిస్తానని, పిల్లలకి ఇక్కడ ఈ 19వ వార్డులో పిల్లలకి ఆడుకునేదానికి పార్కు లేదు. అదేవిధంగా ఆ పార్క్ కోసం కూడా మన గవర్నమెంట్ నుంచి నేను అప్పుడు నిలబడ కూడా ఏర్పాటు చేసే ఇంతకుముందు కౌన్సిలర్లు కూడా ఎవరు కూడా దాన్ని పార్క్ కోసం కూడా ఎవరు కూడా చెప్పలేదు. నేను మా ప్రజల్లో అనుకుంటే పార్క్ కోసం పిల్లలకి పార్కు లేదు, కమిటీ హాల్ లేదు అని చెప్పాను. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కానీ, మోరీలు కానీ, నల్లా కలెక్షన్లు కానీ ఇవన్నీ సమస్యలు కూడా ఉన్నాయి. నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్న అదే సమస్యనే మళ్ళా ఉన్నది. ఎవరు గెలిచినా కూడా అదే సమస్యలో నీళ్లు కానీ, ఈ నల్లాల కలెక్షన్లు కానీ, రోడ్లు కానీ ఎక్కడెక్కడ సగం తోమి రోడ్డు అట్నే వదిలిపెట్టిపోయారు. కొన్ని వేసినారు, కొన్ని వేయలేదు. అదేవిధంగా భగత్ సింగ్ నగర్లో ఇంకోటి ఏంటంటే జనాలకి, పేదవాళ్ళకి ఏది కూడా ఎక్కడ కూడా ఒకళ్ళు చెప్పుకుందాని రోడ్డు లేదని చెప్పిదాన్ని కూడా ఎవరు కూడా రోడ్లు నిర్మించలేదు. అదేవిధంగా రోడ్లు సగం ఎక్కడ పడితే రోడ్లు, బైకులు, చిన్నపిల్లలు ఉండరు, ఎంతోమంది చిన్నపిల్లలు ఆ గుంతలలో ఎంతోమంది పడిపోయారు. అది కూడా దృష్టికి నేను మున్సిపల్ ఆఫీస్కి కూడా తెలియజేశాను.
అదేవిధంగా ఇంకోటి ఇక్కడ లైట్లు కూడా చాలా చీకటి ఉంటుంది. ఈ 19వ వార్డులో కొద్ది మన స్కూల్కి లోపలికి వచ్చినాక చీకటి మయమవుతాయి. లైట్లకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. అదేవిధంగా నేను బ్యాట్ గుర్తుగా ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నాను. నాది 6వ నెంబర్ సీరియల్. నన్ను ప్రజలందరూ దీవిస్తే, అందరు భారీ మెజార్టీతో దీవిస్తే, అమ్మలు, అక్కలు, తాతలు, అమ్మలు, అయ్యలు, చెల్లెళ్ళు అందరు దీవిస్తే నేను గెలిచిన వెంటనే ఇలాంటి అన్ని అధికారులతో కొట్లాడి 19వ వార్డుకి నేను ప్రతి ఒక్క పని పిలిస్తే, అందరూ ప్రజలు పిలిస్తే నేను పని చేసి పెడతానని నేను ఈ మా ఏది వందనాలు తెలిసి చెప్పుకుంటున్నానని కోరుతున్నాను. వార్డు మీసాల ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. బ్యాట్ గుర్తు మాది, సీరియల్ నెంబర్ 6. మన 19వ వార్డు ప్రజలందరూ, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ కలిసి మమ్మల్ని ఆశీర్వదించి బ్యాట్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. బ్యాట్ గుర్తుకే